అటుగా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది భారత్. పాక్ పై నిన్న రాత్రి దాడులు చేసింది. 9 ప్రాంతాల్లో కూడాను అంటే ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేస్తూ కూడాను ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. అటువైపు పాక్ కూడా అలర్ట్ అయింది. బట్ మొత్తానికి అయితే ఏదైతే దేశ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, ఆయన ఏదైతే పెహల్గాం దాడి తర్వాత దేశ ప్రజలకు ఇచ్చారు, ఒక హామీని ఆయన ఇచ్చారు, ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఉంటుందంటూ కూడాను గత 2 వారాలుగా దీనికి సంబంధించి కూడాను అనేక చర్చలు జరిగాయి. ఫైనల్గా నిన్న రాత్రి పాక్ ఉగ్ర స్థావరాలపై 9 స్థావరాలపై అయితే ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. దానికి సంబంధించి కూడా 8 స్ట్రైక్స్ చేసింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఇండియన్ ఆర్మీ కూడా ధృవీకరించింది. రైట్, మొత్తానికి అయితే యుద్ధం స్టార్ట్ అయింది పాక్తో భారత్. మొదటి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ వెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. సో మీ అనాలిసిస్ ఏంటండి? ఒకటి, ఇప్పుడు ఫస్ట్ ఫార్మోస్ట్ మనం సాధించవలసింది యుద్ధం లేకుండా చేయాలి. అది ఫస్ట్ రూల్ ఆఫ్ వార్. అది జ్ఞాపకం పెట్టుకోండి. యుద్ధం స్టార్ట్ అయ్యాక వాళ్ళు ఇప్పుడు రియాక్ట్ అవుతారు. పాక్ ప్రధానమంత్రి ఏమన్నాడంటే మా ఆర్మీకి కూడా పర్మిషన్ ఇచ్చాం, ఇష్టం వచ్చింది చేయమని. సో మనం ఎదురు చూడాలి వాళ్ళు ఏం యాక్షన్ చేస్తారో ఈవేళ. ఎందుకంటే ఇది వాళ్ళు రిప్లై చేస్తారా చేయరా. భారతదేశం చాలా తెలివితేటలుగా పిఓకేలోనే పాకిస్తాన్ ఏదైతే కాశ్మీర్, భారత్ కాశ్మీర్ ఆక్రమించిందో 1947, 48, 70, 80 సంవత్సరాల క్రితం అక్కడ ఈ క్యాంప్స్ అన్ని ఉన్నాయి, ఉగ్రవాదుల క్యాంప్. అయ్యే అటాక్ చేశారు. తర్వాత కొన్ని ఏరియాస్ లో కూడా ఎక్కడైతే వాళ్ళ ప్రముఖ టెర్రరిస్ట్ ఉగ్రవాదులు బేస్ వేరే అది కూడా అటాక్ చేశారు. సో పాక్ చూడాలి. దీంతో భారతదేశం ఈ బాంబింగ్ చేసాక ఆప్ చేశారు, ఆర్మీ పంపలేదు. తర్వాత ఈ విమానాలన్నీ కూడా వాళ్ళ ఎయిర్ స్పేస్ క్రాస్ చేయలేదు. క్రాస్ అవ్వకుండానే మన స్థలంలో నుంచే వాళ్ళని అటాక్ చేశారు. వాళ్ళ స్థలం ఇన్వేట్ చేయలేదు. సో అది ఒక ప్రపోర్షనట్ గా, అంటే దానికి అంతస్తు తగినట్టుగానే చేశాం అది చూపెట్టినాం. దానికి పాకిస్తాన్ ఏం చేయాలో చూడాలి. ఆల్రెడీ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అమెరికన్ ఫారెన్ మినిస్టర్ తో మాట్లాడాడు. మన ఫారెన్ మినిస్టర్, మిగతా ఫారెన్ మినిస్టర్స్ అందరితో మాట్లాడాడు. నిన్న రాత్రి ఇవాళ తెల్లవారుజామున 1:44 స్టార్ట్ చేశాం. అంటే అమెరికాలో, యూరోప్ లో ఎంత పగలు. సో అందరితో మాట్లాడారు. సో ఇప్పుడు మనం వెయిట్ చేయవలసింది వాళ్ళ రియాక్షన్ అయింది. వాళ్ళ రియాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాలి. వాళ్ళ రియాక్షన్ తక్కువగా ఉంటే ఇది ఇలా తగ్గిపోతుంది, లేకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది, ఫుల్ స్కేల్ వార్ వెళ్ళిపోతుంది. ఇంకోటి కూడా, ఇవాళ దేశవ్యాప్తంగా 240 జిల్లాల్లో మాక్ డ్రిల్ అంటే ఒక ట్రయల్ గా ప్రాక్టీస్ చేసే డ్రిల్, అటాక్స్ వస్తే ఏం చేస్తాయి 200. అది అందరూ అనుకునేది ఏంటంటే అది యాక్చువల్ డ్రిల్. ఈవేళ చాలా సీరియస్ గా అవుతుంది ఆ డ్రిల్ దేశవ్యాప్తంగా. హైదరాబాద్ అనుకోండి, విజయవాడ అనుకోండి, ఇక్కడక్కడ అన్ని చోట్ల. సో చాలా సీరియస్ సిచ్యువేషన్ భారతదేశం ఫేస్ చేస్తుంది. వార్ అనేది మనం చూసేది ఏంటంటే వాళ్ళకి 100 విమానాలు ఉన్నాయి, మనకి 200 ఉన్నాయి, వాళ్ళకి 500 ఉన్నాయి, 1000 ఉన్నాయి. ఆ లెక్కలు కాదు. ఇదంతా ఎలక్ట్రానిక్ వార్ఫేర్. ఎంతవరకు ఎలక్ట్రానిక్స్ చేస్తారు, హ్యాకింగ్ జరుగుతుంది, ఆ అటాక్స్ జరుగుతాయి. సో అంతా ఇవాళ మనం చూడాలి. ఇప్పుడు నుంచి ఏం జరుగుతుందో చాలా కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. పాకిస్తాన్ రియాక్ట్ అవుతుంది, అవ్వకపోతే వాళ్ళ సైన్యం మీద వాళ్ళకి గొడవ చేస్తారు జనం. సో ఎంతవరకు రియాక్ట్ అవుతుంది, యుద్ధం పెంచడానికి రియాక్ట్ అవుతుందా, చైనా ఎంతవరకు వెళ్ళమన్నది, ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. రాను రాను గంటలోకి బయటకు వస్తాయి. తెల్లవారుతో పాకిస్తాన్ లో కూడా వాళ్ళ రియాక్షన్స్ కూడా వస్తాయి. సో మనం సింపుల్ గా మన బాంబులు వేస్తే వాళ్ళు ఊరుకుంటారు లేదు, వాళ్ళ రియాక్షన్ బట్టి భారతదేశం రియాక్షన్ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం లిమిటెడ్ గా వాళ్ళ క్యాంప్స్ అటాక్ చేసాం కాబట్టి అందరూ పెద్ద నాయకులు అందరూ మెనీ దేశాల్లో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తారు. ఇలా సో డే బై డే, గంటకి ఈ టెన్షన్ పెరుగుతుంది. ఇది మీరు నేను ఎవరో ఆప్ చేసేది లేదు. కానీ పాకిస్తాన్ రియాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు రియాక్ట్ అవుతారు. పాకిస్తాన్కి తెలిసింది ఏంటంటే భారతదేశం చాలా సీరియస్ గా ఉన్నారు. ఎప్పుడైతే ఇండస్ నది ఒప్పందాన్ని మేము పక్కన పెట్టామన్నామో దాని నుంచి ఈ సీరియస్ సిచ్యువేషన్ వచ్చేసాం. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇంకా వాళ్ళ రియాక్షన్ ఏదో అక్కడక్కడ ఏదో చేసామంటున్నారు, ఏమి ఇంకా మనకి ప్రూఫ్ రాలేదు. అదేంటంటే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మన విమానాలు వాళ్ళ ప్లేస్కి వెళ్ళలేదు, మన దేశం నుంచే ఫైరింగ్ చేశారు. అలాంటి కెపాసిటీ మన విమానాలకు, రఫాలేస్కి వాటికి ఉన్నది కాబట్టి చేసాం. చాలా జాగ్రత్తగా చేశారు భారతదేశాన్ని. లేకపోతే మా స్పేస్ లోకి వచ్చారు,
అని అంటానికి కూడా వాళ్ళకి వీలు లేదు. ఓకే, అంటే పాక్ ఇప్పుడు అటాక్ చేసినా కూడా ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? ముఖ్యంగా ఏ ఏ ప్లేసెస్ మేజర్గా అటాక్ అయ్యే అవకాశం ఉంటుందండి? పాకిస్తాన్ ఎంత వర్క్ చేస్తారు? వాళ్ళు కాశ్మీర్లో చేస్తారా, లేకపోతే రాజస్థాన్ ఏరియాలో చేస్తారా? వేరే 2 విషయాలు ఉన్నాయి. పాకిస్తాన్ మనకి 2500 కిలోమీటర్ బార్డర్, 3000 కిలోమీటర్ల బార్డర్ ఉన్నది. 3000 కిలోమీటర్లు. మనం చేసిన ప్రస్తుతం కాశ్మీర్లో ఉన్న బార్డర్ 700-800 కిలోమీటర్లు. అక్కడే ఈ యాక్షన్ అంతా జరిగింది. సో వాళ్ళు పెంచుతారా, వాళ్ళు కిందకు వస్తారా, అక్కడే రిటర్న్ ఫైర్ చేస్తారా? వాళ్ళు ఉగ్రవాదులు ఏమైనా దాక్కుని ఉన్నారా? కాశ్మీర్ దాక్కుని ఉంటారు తప్పకుండా. వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళు ఏమైనా బయటకు వచ్చి అటాక్ చేస్తారా? వాళ్ళని వాడతారా ఈవేళ? అది చూడాలి. వాళ్ళ అటాక్ ఎక్కడ వస్తుంది, వాళ్ళ అటాక్ బట్టి వాళ్ళ వ్యూహం ఏంటి మనకు తెలుస్తాయి. వాళ్ళు రాజస్థాన్లో అటాక్ చేశారనుకోండి, గుజరాత్లో అటాక్ చేశారనుకోండి, అది ఇంకా పెద్ద యుద్ధం అయిపోయినట్లు లెక్క. లిమిటెడ్ యుద్ధం కాదు, పెద్ద యుద్ధం అయిపోతుంది. ఎవరు ఆప్ చేయలేరు ఇంకా. సో వాళ్ళ రియాక్షన్ బట్టి మనం ప్రిడిక్ట్ చేయగలం వాళ్ళకి. చైనా ప్రస్తుతం, ఎందుకంటే అమెరికాతో మీరు అందరూ మర్చిపోయేది ఏంటంటే చైనాకి ఏదో రోల్. చైనా పూర్తి పాకిస్తాన్ సైన్యానికి తుపాకులు ఇచ్చి, డబ్బు ఇచ్చి, రెచ్చగొట్టి, ట్రైనింగ్ ఇచ్చి, విమానాలు ఇచ్చి, నేవీ వాడలు ఇచ్చి, నౌకలు ఇచ్చి, న్యూక్లియర్ సబ్మెరీన్లు ఇచ్చి చైనా చేస్తుంది. వాళ్ళకి న్యూక్లియర్ బాంబ్స్ కూడా చైనా ఇచ్చింది. వాళ్ళ దగ్గర సైకిల్ ఫ్యాక్టరీలు కూడా లేని వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ చేయగలరా? పాకిస్తాన్ చేస్తుంది, చైనా చేస్తుంది పాకిస్తాన్. సో వాళ్ళ రోల్ ఎంతవరకు వస్తుంది ఇవన్నీ చూడాలి. ఈ ముచ్చ మనం దురదృష్టం ఏంటంటే స్వతంత్రం వచ్చినప్పుడు 47 ఆగస్టు 15 నుంచి మనకి పాకిస్తాన్తో విరోధం. 1962 చైనాతో విరోధం కలిసింది. దాని తర్వాత వాళ్ళు ఇద్దరూ కలిసి భారతదేశాన్ని యుద్ధం చేస్తున్నారు. ఒక్క రోజు హాలిడే లేకుండా, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అది చాలా చిన్న విషయం కాదు. ఇలాగ మన నాయకులు 60-70 సంవత్సరాలు తీసుకొచ్చారంటే ముందరకి చాలా పెద్ద నాయకత్వం మన దేశానికి ఉన్నది, ఎవరైనా అవనే. అందువల్ల మెయిన్ థింగ్ ఏంటంటే ఇవాళ భారతదేశం ప్రజలు యుద్ధం వస్తుందా లేదా? యుద్ధం ఆల్రెడీ వచ్చేసింది. ఎప్పుడైతే మనం ఏప్రిల్ 23వ తారీఖున ఇండస్ ఒప్పందం పక్కన పెట్టామన్నావో అది ఒక సిగ్నల్, పెద్ద సిగ్నల్. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే ఇది రియల్ సిగ్నల్. పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అన్నాడు, ఇండియా వార్ డిక్లేర్ చేసేసింది, మేము ఏం చేస్తాం చూడన్నారు. ఏం చేస్తాం చూడన్నారు కాబట్టి మనం చూడాలి, వెయిట్ చేయాలి. వాళ్ళ రియాక్షన్ బట్టి నెక్స్ట్ రియాక్షన్ వస్తాయి. వాళ్ళ పొరపాటుని ఎక్కడైనా సివిలియన్స్ మీద, సిటిజన్స్ మీద వేస్తే మన ఆర్మీ, నేవీ అన్ని రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ విషయాలన్నీ తర్వాత మనం కూడా మర్చిపోకూడదు. టర్కీ ఇలాంటి దేశం కొన్ని వాళ్ళు కూడా పాకిస్తాన్ కరాచీ హార్బర్కి పంపించింది. అవి ఏం పట్టించుకోరు భారతదేశం, ఎందుకంటే భారతదేశం ట్యాకిల్ చేయగలదు. పెద్ద యుద్ధం అయిపోతుందా, లిమిటెడ్గా ఆగిపోతుందా? నిన్న యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా డిస్కస్ చేసింది. ఇది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా టైం డిస్కస్ చేసింది. పాకిస్తాన్ని చాలా ప్రశ్న ఇచ్చారు అక్కడ, మీరు ఉగ్రవాదులతో పనిచేస్తున్నారని. ఆ మీటింగ్ అయిపోగానే మన ప్రభుత్వం ఇచ్చేసి. సో ఇవన్నీ లింక్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ భారతదేశం చేసుకుంటా వస్తుంది. కానీ యుద్ధం అనేది ఒక సినిమా తీయటం కాదు, ఏదో పిలిచి స్టేజ్ బై స్టేజ్ కట్ చేసి ఇది ఎలాగా వెళ్ళిపోతుంది ఎవరు చెప్పలేరు. ఎక్కడ తగ్గిపోతుంది ఎవరు చెప్పలేరు. తగ్గిపోతుందా, దీంతో ఆగిపోతుందా, వాళ్ళు రియాక్ట్ ఎంత అవుతారు, వాళ్ళు రియాక్షన్ చేసాక భారతదేశం పర్వాలేదు వదిలేద్దాం, అంత సీరియస్ కాదు అంటారా అని మనం చూడాలి. కానీ ఇది సీరియస్ సిచ్యువేషన్ భారతదేశాన్ని. చాలా మంది యుద్ధం అంటే చాలా సింపుల్ గా అనుకుంటున్నారు. ఇది యుద్ధం అనేది మనం స్టార్ట్ చేశాం కాబట్టి ఖర్చు అయిపోతుంది, ధరలు పెరిగిపోతాయి, ప్రభుత్వం ఐడియా అంతా దీని మీద ఉంటుంది, చాలా పనులు మానేసుకుంటారు. సో ఇది అంత హ్యాపీ సిచ్యువేషన్ కాదు, మనకి తప్పట్లేదు. పాకిస్తాన్ చేసే ట్రబుల్స్ మనకి రోజు ట్రబుల్ చేస్తున్నారు, రోజు వ్యతిరేకిస్తున్నారు, రోజు విసిగిస్తున్నారు. సో అప్పుడప్పుడు ఆ విసుగు తట్టుకోలేకుండా మనం రియాక్ట్ అవుతాం. కానీ చాలా కేర్ఫుల్ గా భారతదేశం చేయాలి, ఎందుకంటే సమయం మనతో ఉన్నది. ఇంకో 10-20 సంవత్సరాల ప్రోగ్రెస్ భారతదేశం అయిపోతే పాకిస్తాన్ అసలు మన దృష్టిలో ఉండదు, పూర్తిగా తగ్గిపోతుంది. వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ధనం రాగానే అన్ని మారిపోతాయి. ఆ ధనం ఇంకా మనకి పూర్తిగా మన స్టేజ్ లో రాలేదు భారతదేశానికి. సో మన ఒక కన్ను మన డెవలప్మెంట్ మీద వెళ్తా ఉంటే పాకిస్తాన్ డెలిబరేట్ గా ఇవన్నీ డీరేల్ చేస్తాను. ఎంతవరకు అవుతుంది ఈసారి
అది మనం వెయిట్ చేయాలి, చూడాలి. అంటే పుల్లారావు గారు, ఇప్పుడు పాకిస్తాన్కి ఒంటరిగా మనతో పాటు యుద్ధం చేసేంత స్థాయిలో ఉందంటారా పాకిస్తాన్? ఎందుకు గతంలో కూడా 3 సార్లు జరిగినప్పుడు కూడా వెనుదిరిగింది. సో అంత సత్తా ఉందంటారా పాకిస్తాన్కి? అసలు పాకిస్తాన్ మనతో ఒంటరిగా చేయట్లేదు కదా, చైనా బలంతో చేస్తుంది. ప్రతి తుపాకీ వాళ్ళ చేతిలో ఉన్నది చైనాది, ప్రతి ట్యాంకు చైనాది. అమెరికా కొన్ని రోజులు సాయం చేసింది, తర్వాత చైనా విమానాలు, చైనా మిసైల్స్, చైనా ట్రైనింగ్స్ అన్ని చైనా శాటిలైట్ హెల్ప్, చైనా ఆర్మీ, చైనా బలం, పాకిస్తాన్ యూనిఫామ్లు, మనుషులు అంతే. అది ఒంటరిగా అసలు ప్రసక్తే లేదు పాకిస్తాన్కి మనం ముందలకు రావటానికి. పాకిస్తాన్కి చైనా సాయం లేకపోతే వాళ్ళ సైన్యానికి జీతాలు కూడా ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళ సైన్యం అసలు వాళ్ళ ట్రక్స్ కి పెట్రోల్ కూడా దొరకదు. చైనా చేస్తుంది, చైనా చక్కగా వాళ్ళకి పూర్తిగా అన్ని రకాలుగా వాళ్ళ జీతాలు ఇస్తున్నాయి, వాళ్ళు డబ్బులు ఇస్తున్నాయి, వాళ్ళకి పెట్టుబడి పెడుతున్నాయి, బిల్డింగ్లు కట్టుతున్నాయి, అన్ని చైనా చేస్తున్నాయి. ఇది మన యుద్ధం ఇవాళ చైనాతో చేస్తున్నాం. పాకిస్తాన్ మొహం చైనా వెనకాల ఉన్నారు. చైనా చాలా బలంగా ఉన్నప్పుడు చైనా అంత విరోధి ఎక్కడా లేదు చరిత్రలో. చైనీస్ చరిత్ర వేరు, చాలా సీరియస్ చరిత్ర. సో మీరు అన్నది ప్రశ్న పాకిస్తాన్ మనం పోల్చుకోవటం కాదు. ఇండియా చైనా వార్, ఇది పాకిస్తాన్ మొహం, పాకిస్తాన్ ఫేస్. సో మీరు అయిన ప్రశ్నకి భారతదేశం ఫైట్ చేసేది పాకిస్తాన్ ప్లస్ చైనా, మర్చిపోవద్దండి. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో బంగ్లాదేశ్ మనకి ఎప్పుడు శ్రేయంగా లేదు. 71 నుంచి ఏదో 5-6 సంవత్సరాలు మనం ఇప్పించాం, మనం చేసామన్నాం, కానీ అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్ అవకాశం వచ్చినప్పుడల్లా భారతదేశానికి వ్యతిరేకంగా రహస్యంగా చేస్తా వచ్చింది, ఓపెన్ గా చేస్తున్నారు. నేపాల్ కూడా హిందూ దేశం అయినా, మనతో 100 సంవత్సరాల సంబంధం ఉండినా, ఈవేళ నేపాలీస్ జనాభా 4-5 కోట్లు ఉన్నారు. 1 కోటి మంది భారతదేశంలో పనిచేస్తున్నారు, వీసాలు ఉండవు, ఏముండవు. కానీ నేపాల్ కూడా మనకు వ్యతిరేకం చేసింది చైనా. అక్కడ ఉన్న ఒక్క నిమిషం నేను ఇప్పటి వరకు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పాకిస్తాన్ పై వార్ షురూ చేసిన భారత్, అర్ధరాత్రి 9 ఉగ్ర స్థావరాలపై అటాక్. భారత్ దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు హతం, పీఓకేలోని టెర్రర్ క్యాంపుల ధ్వంసం. 2 వారాల తర్వాత భారత్ ప్రతీకారం, జస్టిస్ సర్వ్డ్ అంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్. సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల మోహరింపు, పాక్ అటాక్ చేస్తే నిలువరించేందుకు సిద్ధం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధాని, అజిత్ దోవల్తో వివరాలు తీసుకుంటున్న మోదీ. భారత్ అటాక్ తో పాకిస్తాన్ లో అలజడి, బదులు తీర్చుకుంటామన్న పాక్ ప్రధాని. భారత్ లో శ్రీనగర్ లో ఎయిర్పోర్ట్ క్లోజ్, పాక్ లో లోహార్, సియాల్కోట్ విమానాశ్రయాలు బంద్. భారత్ దాడుల తర్వాత బోర్డర్ లో హైటెన్షన్, పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో కాల్పులు. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం, పాక్ పై దాడులపైనే ప్రధానంగా చర్చ. భారత్ చేపట్టిన దాడులపై స్పందించిన ట్రంప్, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచన. రష్యాపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు, మాస్కోలో ఎయిర్పోర్టుల మూసివేత. ముంబైపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ, లాస్ట్ బాల్ కు విజయం సాధించిన గిల్ సేన. పుల్లారావు గారు, మీరు చెప్తున్నారు నేపాల్ ను కూడా మన నుంచి దూరం చేసిందని. కరెక్ట్. అదే ఇప్పుడు మనం చూసుకోవాల్సిన చైనా ప్లాన్. 2006లో నేపాల్ రాజాను తీసేశారు. భారతదేశం కూడా నోరు మోసుకుని కూర్చున్నారు, ఫ్రాంక్ గా చెప్పాలి. అప్పుడు ఉన్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఒప్పుకోకుండా ఉండవలసింది. ఆ రోజు నుంచి 15 ప్రభుత్వాలు నేపాల్లో ఉన్నాయి. 15 ప్రభుత్వాలు భారతదేశానికి వ్యతిరేకం, భారతదేశంతో గొడవ పెట్టుకుంటున్నాయి. సో మనం ఉన్నది విశేషంగా ఇప్పుడు ప్రతి దేశం మన బోర్డర్ మీద మన విరోధి.
వాళ్ళతో ఎంత స్నేహం చేసుకుందాం అనుకున్నా కుదరట్లేదు, ఎందుకంటే పక్కన చైనా ఉన్న డ్రామా. తర్వాత మన వ్యూవర్స్కి తెలుసుకోవాల్సింది ఏంటంటే, చైనా మనకి ఎప్పుడు భారతదేశంతో సంబంధం లేదు. 1951లో టిబెట్ వాళ్ళు ఆక్రమించేశాక మనకి నేబర్ అయిపోయారు. ఎవరో మీరు ఒక చోట ఉన్నారు, చక్కగా ఇల్లు పక్కన వచ్చి ఒక గూండా ఇల్లు కొనేసుకుంటే మీరు ఏం చేస్తారు? అలా జరిగిన భారతదేశం ఆ రోజు నుంచి నిద్రలేదు భారతదేశానికి. సో చైనాతో యుద్ధం స్టార్ట్ అవ్వక మనకి యుద్ధంతో ఉన్న వాళ్ళతో 60 రోజుల నుంచి కనపడిన యుద్ధం వందల సంవత్సరాలు వెళ్తుంది చైనాతో. అలా ప్రాబ్లం దేశం చైనా ఎప్పుడు తగ్గదు. చైనా వాళ్ళ తత్వం వేరు. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడుతుంది. ఎంతవరకు పాకిస్తాన్ రక్షిస్తుంది? నిన్న మాటలు చెప్పింది చైనా, మేము ఊరుకోం, పాకిస్తాన్కి హక్కులు ఉన్నాయి, పాకిస్తాన్ పెద్ద దేశం, అయ్యో చెప్పింది. మాటలతో ఆఫ్ చేస్తారా ఏం చేస్తారో చూడాలి. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, చైనాకి అమెరికాకి యూరోప్కి మధ్యన పెద్ద యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తగ్గించాలి చైనాని చూస్తున్నారు కాబట్టి. చైనా ఓపెన్ గా ఎక్కువ అలర్ట్ చేస్తే మాత్రం మనకి సహాయం తప్పకుండా ఇతర దేశాల నుంచి వస్తాయి చైనా గురించి. అందువల్ల చైనా ఓపెన్ గా వస్తారా? వాళ్ళు మెటీరియల్సే ఇస్తున్నారు, అన్ని రకాలుగా ఇస్తున్నారు. సో చూడాలి. ఇప్పుడు స్ట్రాటజీ వ్యూహం పాకిస్తాన్ అటాక్ చేస్తుందా చేయదా చైనా మీద ఆధారపడి ఉంటుంది. చైనాతో ఎంతవరకు నొక్కారు భారతదేశం? మొన్నే మనకి వాళ్ళకి కొన్ని ఒప్పందాలు వచ్చినాయి. 4 సంవత్సరాల విరోధం, హై టెన్షన్ తగ్గింది. సో చైనా అది పాస్ చేసుకోవటానికి ఒప్పుకుంటారా? ఏం చేస్తారు? పాకిస్తాన్ ఫుల్ అటాక్ వెళ్ళమంటారా? భారతదేశాన్ని తొక్కేయచ్చు, ఓడిస్తే అయిపోతుంది. ఓడపోయినా అలా ఉంటే భారతదేశం మళ్ళీ 10 సంవత్సరాల వరకు తేలుకోదు, ఆర్థిక వ్యవస్థ పాడైపోతుందో చూస్తుందా? ఇంత వాళ్ళ ప్లాన్లు ఏంటి చెప్పాలి. మన ప్లాన్స్ మనకు ఉన్నాయి, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళకి మన ప్లాన్స్ మీద వెళ్ళారు కదా. సో యుద్ధం అనగానే వాళ్ళ బలబలాలు, వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ స్ట్రాటజీస్ బయటకు వస్తాయి. అందువల్ల మనం ఇలా చేస్తారు అలా చేస్తారు వాళ్ళు అనుకోవటానికి వీలేదు. వాళ్ళ బట్టి ఇప్పుడు మనం చేస్తాం. వాళ్ళు టెన్షన్ పెంచితే పూర్తిగా టెన్షన్ అయిపోతారు. ఇదేదో 100 రోజులు యుద్ధాలుగా ఉండదు, 2-3 రోజుల్లో తేలిపోతుంది. 2-3 రోజుల్లో తేలిపోతుంది ఈ యుద్ధం. ఎందుకంటే అంత హైటెక్ తో అయిపోతూ ఉంటుంది. ఓకే. అండ్ అంటే ముఖ్యంగా పాక్ కూడా ప్రధానంగా టార్గెట్ చేసేది జమ్మూ కాశ్మీర్లో స్థానిక ప్రజలను ఉగ్రదాడులకు ప్రేరేపించే. సో మొన్న పహల్గామ్ ఇష్యూ తర్వాత మీకేమనిపిస్తుంది? అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్థానికంగా వాళ్ళు రియాక్ట్ అయిన విధానం తర్వాత? కరెక్ట్. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి ఏంటంటే భారతదేశం సెక్యూరిటీ కొన్ని తప్పులు చేస్తా ఉండదా పెరిగింది. భారతదేశం కాన్ఫిడెన్స్ పెరిగింది. భారతదేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ జమ్మూ కాశ్మీర్ లో రోడ్స్ ఏంటి, ప్లేన్స్ ఏంటి ఇవన్నీ పెంచారు. సో మనం కాన్ఫిడెంట్ గా ఉన్నాం. కానీ నేను మొదల నుంచి చెప్పేది నేనే కాదు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ ప్రపంచంలో వాళ్ళ రియాక్షన్ ఏంటి చూడాలి కదా. వాళ్ళు ఏం చేస్తారు చూడాలి కదా. వాళ్ళు ఎంతవరకు వెళ్దాం అనుకుంటున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, చైనా ఏం సలహా ఇస్తుంది. పాకిస్తాన్ ఏం చేసినా చైనా సలహా లేకుండా చేయదు. చైనా గో హెడ్ అంటేనే వెళ్తారు, చిన్న అలర్ట్ చేసిన. సో వాళ్ళిద్దరూ రియాక్షన్ ఏంటి? వాళ్ళు కూడా ఎన్నో కంటింజెన్సీ ప్లానింగ్ అంటారు. కంటింజెన్సీ అంటే ఇలాగవుతే మనం అలా చేద్దాం, అలా అవుతే ఇలా చేద్దాం అని ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. వాళ్ళ మిలిటరీ కూడా ట్రైన్డ్ అయిన మిలిటరీ. సో ఆ ప్లాన్స్ ఇప్పుడు ఇవాళ బయటకు వస్తాయా? మళ్ళీ ఒక రోజు ఆగి అటాక్ చేస్తారా? మిగతా వాళ్ళు సలహా తీసుకుంటున్నారా? అసెస్ చేస్తున్నారా? అమెరికా ఏమన్నా మాట్లాడిందా పాకిస్తాన్తో, చైనాతో? మీరు కలవ చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చిందా ఇతర దేశాలు? అయినా మనకి ఇంకా బయటికి రాలేదు కదా. అమెరికా సిగ్నల్ ఇస్తే చాలా వరకు పాకిస్తాన్, చైనా తగ్గిపోతారు. అమెరికా సిగ్నల్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నది. అమెరికాలో కూడా చాలా ప్రెషర్ ఉన్నది చైనాకు బుద్ధి చెప్పాలని. చైనా అమెరికానే థ్రెటన్ చేస్తున్నది. జపాన్, కొరియా ఈ సముద్రం పక్కన చైనాలో ఉన్న దేశాలందరూ భారతదేశానికి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ అంటే వాళ్ళు సైనికులు వచ్చి ఇక్కడ పోరాడరు, సపోర్ట్. వాళ్ళు పాకిస్తాన్ అటాక్ సపోర్ట్ చేస్తారు. చాలా మంది నన్ను ఏమంటున్నారంటే, చూడండి ఏ దేశం పాకిస్తాన్ పేరు పెట్టి కండెమ్ చేయలేదంటే చేయరు, మనం కూడా చేయము. అలాగే సపోర్ట్ ఇస్తారు. దౌత్య సంబంధాల్లో అది పద్ధతి. మీరు వాళ్ళని అటాక్ చేస్తే ఈ సంబంధం పూర్తిగా కోల్పోతారు. కోల్పోకుండా సపోర్ట్ చేస్తారు. సో డెఫినెట్ గా పాకిస్తాన్ రియాక్షన్ వస్తుంది. రియాక్షన్ ఏంటి, ఎంతవరకు వస్తుంది, ఎలాగొస్తుంది? వాళ్ళు ఏదో చూపెట్టుకోవాలని చూపెడతారా? అదంతా ఫైనల్ గా సెంటెన్స్ ఏమిటంటే చైనా మీద ఆధారపడి ఉంటారు. చైనా మాట్లాడకుండా కూర్చుందాం, ఈసారి వదిలేయి, ఈ సమయం బాగోలేదు అన్నది అనుకోండి, మాట్లాడకుండా కూర్చుంటారు. అటాక్ చేయి, కొంతవరకు అటాక్ చేసి చూద్దాం భారతదేశం ఎంతవరకు రియాక్ట్ అవుతుంది. వాళ్ళకు ట్రయల్ అటాక్ ఇస్తారు. ట్రయల్ అటాక్ అంటే కొంతవరకు దెబ్బతింటారు, భారతదేశం ఏం చేస్తుందో చూస్తారు. ఎస్కలేట్ చేయాల.
పెన్సలతో అక్కడ ఆప్ చేయదా? కొద్దిగా మేము కూడా తిరగబడి కొట్టేమని చూపెట్టుకోవటానికి పాకిస్తాన్ చేస్తుందా అని చూడాలి. అది వాళ్ళ స్ట్రాటజీ ఏంటి ఇప్పటి వరకు బయటికి రాలేదు కదా. ఓకే. కానీ నేను అనుకుంటున్నా తప్పకుండా రియాక్షన్ ఉంటుంది. బోర్డర్ మీద అక్కడ ఇక్కడ ఫైటింగ్ చేస్తాడు. ఎందుకంటే భారతదేశం నిన్న 9 స్థలాల్లో అటాక్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఎల్ఈటీ కూడా అటాక్ చేశారని వచ్చింది. ఎల్ఈటీ అంటే వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్. సో అదంతా నిజమా కాదా మెల్లిమెల్లిగా న్యూస్ క్లారిటీ బయటకు వస్తాయి.